జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మందమరి ప్రెస్ క్లబ్ నూతన కమిటీ సభ్యులను ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఆయన సన్మానించారు. అధ్యక్షుడు గజ్జల చందర్, ప్రధాన కార్యదర్శి ఎండి సలాముద్దీన్, కోశాధికారి సకినాల శంకర్లను శాలువాలతో అభినందించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు అక్రిడేషన్ల మంజూరు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు, 45 ఏళ్లు దాటిన జర్నలిస్టులకు ఉపాధి అవకాశాలు, పిల్లలకు ఫీజు రాయితీలు తదితర సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రెస్ క్లబ్ అభివృద్ధి, అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు సహకారం కోరారు. సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యాన్ని ప్రధాన కలిసి సలాముద్దీన్ మందమరి ప్రెస్ క్లబ్ నూతన కమిటీ పరిచయ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన గల్ల శాఖ మంత్రివర్యులు డాక్టర్ జీవి సంబంధించి అందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం సార్. ఇప్పుడు ఈ క్లబ్ నూతన కమిటీని ఉద్దేశించి మన రాష్ట్ర కార్మిక ఉపాధి అవసరంగా సమాధానాలు చెప్పి ఈ నియోజకవర్గ అభివృద్ధితో పాటు రాష్ట్రంలో ప్రజా సంక్షేమానికి నిరంతరం పాటుపడుతున్నటువంటి మంత్రి గారు మన గతంలో కూడా దాని మీద చర్చించడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల అది ప్రోలాంగ్ అవుతూ వచ్చింది. డబ్బులు పెట్టుకో కావండి, అవసరం కానివ్వండి, ప్రతిపాదన చేసినప్పుడు మీ వైపు నుంచి సానుకూలమైనటువంటి ప్రతిపాదనలు కూడా చాలా వచ్చినాయి. కొంతమంది కోటంలో ఉంటున్నారు, వారి పరిస్థితి ఏంది, అది ఎట్లా డబుల్ బెడ్రూమ్ ఎట్లా, లేకపోతే ల్యాండ్ కి సంబంధించిన అంశం ఎట్లా అనేది. అందరు వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారు, అట్లాగే పేరుపైన కుటుంబాలే ఉన్నాయి. వారికి ప్రభుత్వ పథకాలలో అంటే ఏ స్కీమ్ వచ్చినా వారికి కొంచెం ఉపాధి అవకాశం కల్పించలేక చర్యలు తీసుకోవాలి. వారి ప్రభుత్వ మర్యాదపూర్వకంగా వివరంగా కృతజ్ఞతలు చేస్తున్నాం. వ్యక్తిగతంగా ఎవరైనా సన్మానించుకోవడం సార్ ఒకసారి స్టాండింగ్ అక్కడ పోతే మనకు ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి. సో మీరందరూ కూడా మనం ఈ కొంచెము నా ఇంటి పక్కన ఉన్న ఉద్యోగం కావాలన్న కన్సెప్ట్ మీరు కూడా సహకరించి చేంజ్ చేస్తే మనకు ఉద్యోగ అవకాశాలు చాలు. సో అన్ఎంప్లాయ్మెంట్లో మీరు ఏదైతే ఇష్యూ చెప్పినారో ఎవరున్నారో నాకు దగ్గర రాండి, నేను సెటప్ చేస్తా, నేను ఖర్చులు పెట్టుకుంటా, మీకు ఉద్యోగాలు వచ్చేటట్టు చూసే బాధ్యతను. కానీ ట్రైన్ అయ్యే బాధ్యత లోకల్ ట్రైన్ కావాలి. ట్రైన్ కాకుండా ఎవరు కూడా తీసుకో. నేను ఒక విచిత్రమైన ఒక విషయం వచ్చింది. ఇజ్రాయెల్ నుంచి వాళ్ళు వచ్చారు, మన మంచి సెలెక్ట్ అయ్యింది. కానీ ఎవరు ఉద్యోగం ఇస్తారు? అక్కడ ఉన్న కాంట్రాక్టర్ ఉద్యోగం ఇస్తారు. అవునా కదా? మనమైతే తీసుకోము కదా, మనం ఒక ఫెసిలిటేషన్ సెంటర్. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, సార్ ఈయన మంచి వ్యక్తి కానీ ఖాళీ 70% ఉన్నాడు, ఇంకా 30% ప్రెసిషన్ లేదు, ఇట్లా గ్యాప్ ఉన్నది టైల్ వేస్తే. నేను ఇజ్రాయెల్లో ఈ గ్యాప్ ఉన్నట్టు చేస్తే నా కస్టమర్ ఒప్పుకుంటాడా? కస్టమర్కి ఏం కావాలి? మొత్తం దగ్గర ఉండాలి, ఏ గ్యాప్ రావద్దు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమైతే గ్యాప్ వచ్చిందనుకో, మళ్ళీ వాడు దాన్ని సెట్ చేయడానికే ట్రిపుల్ అమౌంట్ అవుతుంది. వాడు 2 లక్షల రూపాయలు జీతం ఇచ్చినప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? మంచి పని ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో మనం కూడా ఆ ప్రెసిషన్లో ఉండాలి. అంత పెద్ద సాలరీ మనము ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మనం అందరం కూడా దానిలో పనిచేద్దాం. మీ అందరు సహకారం కావాలి. ఎంతమంది అయితే అంతమంది చేపించే బాధ్యత నాది. నాకు ఖాళీ వీళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఒక కమిట్మెంట్ కావాలి. ఏం కమిట్మెంట్ కావాలండి? డిసిప్లిన్, టైంలో రావాలి, టైంలో నేర్చుకోవాలి, టైంలో ఆ నేర్చుకునే టైంలో కూడా నేర్చుకోవాలి. ఎంతమంది వస్తే అంతమందికి ఇస్తారు. సరేనా?
మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్ మీరు పిల్లలు ఎవరెవరు ఉన్నారో నాకు లిస్ట్ ఇవ్వండి అండ్ వాళ్ళని పెట్టి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ మనము కలిసి సక్సెస్ఫుల్ చేస్తాం సరేనా.